ఇప్పుడు చూడు రిజర్వేషన్ ముస్లిం కోసం అని చెప్పి ఉట్టిగా ముస్లిం పేరు పెట్టి బీసీలను ఆపేస్తున్నారు. ఏమంటే ముస్లిమ్స్ ని యాంటీ చేస్తున్నారు. మోడీ గారికి ముస్లిమ్స్ అంటే అభిమానమే. ముస్లిమ్స్ అంతా మోడీ గారు వెంబడే ఉన్నాడు. ఒక్కొక్కరికి ఆయన ఎట్టి విధంగా చేశారు. ఒక అమ్మాయి జిందగీ కాకుండా ఒకరికొకరే ఏం చేశారు. అది వాళ్ళ చరిత్ర మార్చారు. అమ్మాయికి లైఫ్ ఇచ్చాడు మోడీ గారు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి అర్థమైపోయింది, ముస్లిమ్స్ కూడా, లేడీస్ కి. మరి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వండి కూడా మోడీ ప్రభుత్వం అని చెప్పి కూడా అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. అది తప్పు. అది ముస్లిం 42% ఇచ్చేది ఇవ్వండి, కానీ 10% ముస్లింస్కే పెట్టడం తప్పు. ముస్లిం రాజ్యాధికారం అవుతుంది, అప్పుడు బీసీల రాజ్యాధికారం కాదు. అది వద్దనుకుంటారు అంతే. ఆ విధంగా ముస్లింని తీసేసి 42% బీసీలకు వేయండి. నరేంద్ర మోడీ గారు బీసీలు ఎంబడి ఉన్నాడు, అందరికి న్యాయం చెప్తుంది. 27 మంది బీసీల మినిస్టర్లు ఉన్నారు. ఆయన అధికారంలో అందరు బీసీలకు చాలా ఉన్నాయి. ఆయన తీసుకొచ్చిండే బీసీల కోసం నరేంద్ర మోడీ గారు. ప్రధానమంత్రి బీసీ కదండి, మరి ఆయన ఎందుకు వ్యతిరేకంగా ఉంటాడు? వాళ్ళకి ప్రభుత్వం బీజేపీ అందరూ కూడా అదే చెప్తున్నారు కదా. అట్లనే చెప్పకపోతే అపోజిషన్ ఎట్లయితారు? వాళ్ళు అపోజిషన్ ఉన్నారంటే అబద్ధాలు ఆడతారు. అన్ని వాళ్ళు ఏందని ఉందని చెప్తారు వాళ్ళు. అట్లనే మరి బీజేపీ నాయకులందరూ కూడా దద్దమ్మలు అని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా అంటున్నారు. మరి దానికి సమాధానం ఏం చెప్తారు? ఫస్ట్ వాళ్ళు దద్దమ్మలు అయితేనే ఇంకొకరు అట్లా అనిపిస్తారు వాళ్ళకు. తప్పది. ఆయన వాళ్ళు మహేష్ కుమార్ ఏం చేసిండని ఆయన వేరే వాళ్ళని దద్దమ్మ అనడానికి ఆయన. బీసీ రిజర్వేషన్ల గురించి వస్తే ఆనాడే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే రిజర్వేషన్ల పేరు మీద అందరిని బైకాయించింది. మోడీ గారి ప్రభుత్వం వస్తే మీకు రిజర్వేషన్లు ఉండవు, రిజర్వేషన్లు పోతాయి అని అందరినీ మభ్యపెట్టి ఎక్కువ సీట్లు రాకుండా ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఏం జరుగుతున్నది అని అంటే 42% రిజర్వేషన్ ఇచ్చేస్తే నరేంద్ర మోడీ గారికి అందరు ఫేవర్ అవుతారు. బీసీల శాతం ఎక్కువ ఉంది. బీసీలు తలుచుకుంటే రాజ్యాన్ని నిలబెడతారు. ఆ సంగతి ఆయనకు తెలుసు. అందుకని ఏం చేస్తున్నాడు, దాంట్లో 10% ముస్లింలకు. కానీ ఆల్రెడీ మన రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తేనే హైదరాబాద్ లో కార్పొరేట్ ఎలక్షన్ లో 31 సీట్లు అయినాయి. మరి ఈ రోజు 10% కల్పిస్తే అన్ని పోతాయి. జెడ్పీటీసీలు పోతాయి, ఎంపీటీసీలు పోతాయి, అన్ని పోతాయి. అంటే బీసీలకు రాజ్యాధికారం చేయడానికి చేత కాదని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. ఈ రోజు అమాయకులైన బీసీలు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మహేష్ కుమార్ గారు ఎందుకు చెప్పాడు, ఆయనకు అక్కడ ప్రెసిడెంట్ ఇచ్చిండు. ఆయన ఒక బీసీ లాగా ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది. అయ్యా 5 ఏళ్ళు అయిపోతుంది, దిగిపోతావు, నీ అధ్యక్ష పదవి పోతావు, అప్పుడు నీ కొడుకుల పరిస్థితి ఏంది? నీకు రిజర్వేషన్ వస్తుందా? నేను బీసీ నాయకులు అందరికీ మీడియా ద్వారా ఒక్కడే చెప్పదలుచుకున్నా, బీసీ నాయకులారా ఆలోచించండి. ఏళ్ళ తరబడి కొట్లాడితే ఈ రోజు 42% వచ్చింది. దాన్ని మిస్యూజ్ చేసినామంటే మళ్ళీ చేతులారా మనం పడగొట్టుకున్నట్లయితుంది. ఈ రోజు నువ్వు అధికారంలోకి ఉన్నావు, నీకేదో నామినేట్ ఉందని నువ్వు ఇలా నోరు తెప్పి మాట్లాడితే మిగతా బీసీలు అందరూ అన్యాయం అవుతారు. బీసీల గురించి ఆలోచించండి, ఒక బీసీ లాగా ఆలోచించండి. అప్పుడే కానీ బీసీలందరికీ న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా 42% ఇచ్చే వరకు భారతీయ జనతా పార్టీ ఒక్కరు. ఇక బీజేపీ నాయకులంతా దద్దమ్మలు అంటే దద్దమ్మలు ఏం గారు, చూసే కాలం వస్తుంది. మాకొక్కసారి చెయ్యండి బిడ్డ అంటే ఏం చేసి చూపిస్తామో మీకు తెలుస్తుంది. దద్దమ్మలా ఇంకా ఏందా అని. అప్పుడేమో 2వ అధికారంలోకి వచ్చినాం, 3వ అధికారంలోకి వచ్చినాం, దద్దమ్మలు ఎవరో తెలుస్తలేదా? ఊకున్నంత సేపే ఊరుకుంటారు. రెచ్చిపోయినరు అంటే మేమేందో చూపిస్తాం అంతే. కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారు. బీసీకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మోడీ దగ్గరికి కూడా పోయి వాళ్ళందరికీ తెలిసేటట్టు ధర్నాలు చేస్తున్నాం అని చెప్పి కూడా చెప్తున్నారు కదా. ఏం చెప్తారు దాన్ని? 70 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా. మరి అప్పుడెందుకు బీసీలకు పర్సెంటేజ్ ఇవ్వలేదు? మరి అప్పుడెందుకు బీసీలకు న్యాయం చేయలేదు? ఇప్పుడే బీసీలు యాదకొచ్చిరా? కవితకి ఇప్పుడే బీసీలు యాదకొచ్చారు, కేసీఆర్కి ఇప్పుడే బీసీలు యాదకొచ్చారు, ఈయనకి ఇప్పుడే బీసీలు యాదకొచ్చారు. ఇన్ని రోజులు ఎక్కడ పోయినాయన? 10 ఏళ్ళు నువ్వు పరిపాలన చేస్తావు కదా కేసీఆర్ కూడా, అప్పుడెందుకు యాదకి రాలేదు? ఇప్పుడే ఎందుకు ఎజెండా ఎత్తుకుంటున్నారు అంటే బీసీలు మేల్కొన్నారు, నిద్రావస్థల నుంచి మేల్కొన్నారు. పోరాట పటిష్టమైంది. ఇప్పుడు అందరికి బీసీలు అవసరం వస్తుంది. ఎందుకంటే బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఉంటే మనం రాజ్యాధికారంలోకి రావడానికి ఉంటది కాబట్టి అందరు బీసీ ఎజెండానే పట్టుకున్నారు. అది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.